ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్ద ఉప్పరపల్లిలో ఘనంగా జరుగుతున్న జల్లికట్టు ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. జల్లికట్టు సాగుతుండగా ఉన్నట్టుండి ఎద్దులన్నీ ఆటను వీక్షిస్తున్న ప్రజలపైకి దూసుకొచ్చాయి. అక్కడున్న ప్రజలపై దాడి చేశాయి. ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు. వందలాది ఎద్దులు ఒక్కసారిగా బరిలోకి దూసుకొచ్చాయి. వాటిని లొంగదీసుకోవడానికి నానా తంటాలు పడ్డారు యువకులు. గాయపడిన వారిలో పోరాట యోధులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండగ ముందు, పండగ అనంతరం పశువుల పండుగగా పిలుచుకునే జల్లికట్టును చిత్తూరు జిల్లా వాసులు ఎంతో వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగను గొప్ప పండుగగా భావించి గ్రామ పెద్దలు, సర్పంచ్ సమక్షంలో నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. ఈ వేడుకలకు అటు కర్ణాటక, తమిళనాడు నుండే కాకుండా చుట్టుపక్కల దాదాపు 30 గ్రామాల ప్రజలు ఈ పశువుల పండుగకు హాజరై ఉత్సాహంగా తిరస్కరిస్తారు. ఈ పండుగ సందర్భంగా తమ ఇంటిలో ఉన్న ఆవులకు, ఎద్దులను స్నానాలు చేయించిన అనంతరం గోపూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రజలు పశువుల కొమ్ములకు రంగులు వేస్తారు. అలాగే బహుమతులు కట్టి అశేష జనాల మధ్య పండుగను జరుపుకుంటారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, చెప్పండి, మరి జల్లికట్టులో అపశృతి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దూపర్పల్లి జల్లికట్టు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. దాదాపు ఈ జల్లికట్టు ఉత్సవంలో కాడెద్దుల్ని పట్టుకోవడానికి యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తుంటారు. ఇటువంటి ఉత్సాహంలో దాదాపు 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్నటువంటి గాయపడిన వారిని అంబులెన్స్ లో స్థానికంగా ఉన్నటువంటి పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దూపర్పల్లిలో ఈ జల్లికట్టు ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడు తరహాలో ఇక్కడ జల్లికట్టు నిర్వహించడం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచే కాడెద్దులను బరిలోకి వదిలిపెట్టడం, అదే విధంగా శౌర్యానికి ప్రతీకగా వాటిని ఎదుర్కొని లొంగ తీసుకొని యువత ఉత్సాహంగా ఈ జల్లికట్టు ఉత్సవంలో పోటీ పడుతుంటారు. ఈ పోటీ పడుతున్నటువంటి సందర్భంలో ఎద్దులకు కట్టిన బహుమతులను లక్షల్లో గెలుచుకోవడానికి ఇక్కడ యువత ప్రాణాలకు తెగించి ఉత్సాహపడుతుంటారు. ఇది ప్రధానంగా మదనపల్లి జిల్లా, కొత్తగా ఏర్పడినటువంటి మదనపల్లి జిల్లా సోమల మండలం పెద్దూపర్పల్లి గ్రామంలో జరిగే జల్లికట్టు ఉత్సవం ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి ఏడాది ఈ జల్లికట్టు ఉత్సవంలో ఎంతో మంది ఇక్కడ యువతులు పోటీ పడుతుంటారు. దాదాపుగా చాలా మంది వరకు గాయపడుతుంటారు. గత ఏడాది కూడా ఈ జల్లికట్టు ఉత్సవం 3 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈసారి అదే తరహాలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు మధ్య, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జల్లికట్టు నిర్వాహకుల సమక్షంలోని ఈ జల్లికట్టు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జల్లికట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇటువంటి ప్రత్యేక ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లో సిద్ధం చేసినటువంటి ఈ కాడెద్దుల్ని ఒక్కసారిగా వదిలిపెడతారు పగ్గాలు వేసి. అటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఒక యూనిఫామ్ డ్రెస్ లో ఇక్కడ యువత చాలా వరకు డ్రెస్ వేసుకొని వాటిని పట్టుకోవడానికి ఎంతో ఉత్సాహపడుతుంటారు, పోరాట పడుతుంటారు. కనుమ తర్వాత వచ్చే ఏ రోజైనా మంచి రోజు చూసుకొని ఈ జల్లికట్టు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ప్రధానంగా అదే తరహాలో ఇక్కడ సోమల మండలంలోని ఈ రోజు పెద్దూపరపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమీపంగా ఉన్నటువంటి ఆవులపల్లి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్నెమ్మగారుపల్లి, ప్రధానంగా ఉన్నటువంటి మరోవైపు తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఉన్నటువంటి రంగంపేట, నారావారిపల్లితో పాటు ఇతర ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ జల్లికట్టుని తమిళనాడు కానుకొని ఈ జల్లికట్టుని నిర్వహిస్తుంటారు. ఇక ఈ ఉత్సవానికి తరలి వచ్చే భక్తులు కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున భోజనం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా మరోవైపు పెద్ద ఎత్తున బందోబస్తును కూడా నిర్వహించారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ జల్లికట్టు ఉత్సవాలు ఎంతో ఆకట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. విషాదం చోటు చేసుకున్నటువంటి సందర్భంలో తీవ్రంగా కుటుంబ సభ్యుల్లో చాలా తీవ్ర విషాదాన్ని నింపినాయి అనుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళని విషాదంగా గాయపడిన వారందరినీ స్థానికంగా ఉన్నటువంటి పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో ఏ విధంగా కరకట్టై, అలాగే తిరువన్మలై, అలాగే అక్కడ ఉన్నటువంటి పొదిలి, బేలూరు, ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా జల్లికట్టు నిర్వహిస్తారో అదే తరహాలో ఈ పెద్దూపర్పల్లిలో కూడా ఆ స్థాయిలో అక్కడి నుంచి తమిళనాడు నుంచి కాడెద్దుల్ని తీసుకొని వచ్చి ఒక 2-3 రోజుల ముందుగానే వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఆ తరహాలో జల్లికట్టు నిర్వహిస్తాడు. అది సాంప్రదాయంగా వచ్చేటువంటి పండుగని జరుపుకోవాలని పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జల్లికట్టు నిర్వాహకులు సూచిస్తున్నప్పటికీ కానీ ఆ తరహాకి విభిన్నంగా ఇక్కడ జల్లికట్టు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువత పాల్గొన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది.
విషాదం చోటు చేసుకునే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గాయపడిన వారందరినీ అంబులెన్స్ లో హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓకే మనోజ్, మరి ముఖ్యంగా సంక్రాంతి పండగప్పుడు కోడి పందాలు ఆడొద్దు అని చెప్పేసి ప్రభుత్వం ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. అయినప్పటికీ కోడి పందాలు ఆడారు. మరి జల్లికట్టు కూడా ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇది కొంచెం ప్రజలకు ప్రమాదకరమే కాబట్టి మరి దీనికి సంబంధించి ఏమైనా ఆంక్షలు వచ్చాయా? ఝాన్సీ, జల్లికట్టు అలాగే కోడి పందాలు ఇవి అనేది నిర్వహించకూడదనేసి కూడా గతంలో చాలా సార్లు తమిళనాడు హైకోర్టు అటు సుప్రీంకోర్టులో కూడా దీని కేసు వేయడం జరిగింది. ఎంతో మంది న్యాయవాదులు కూడా ఈ జల్లికట్టు ఇక్కడ ప్రజాస్వామ్యంలో నిర్వహిస్తే చాలా మంది వరకు ఈ పోటీల్లో పాల్గొని తీవ్రంగా సందర్భాలు ఉన్నాయి, చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటిని నిషేధించాలనేసి కూడా గతంలో తమిళనాడు హైకోర్టు సూచించినప్పటికీ ఆ స్టే తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పలుకుబడితో అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇతర నాయకుల ద్వారా వాళ్ళు పిటిషన్లు వేసి ఆ తర్వాత వెంటనే వాయిదాలు తెచ్చుకొని వెంటనే తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ వెంటనే నిషేధింపబడినా కూడా ఇవి యథాతథంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ మనోజ్ ఫర్ ద అప్డేట్.